వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్న ప్రపంచం. ఇవాళ హాట్ మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు అవి డ్రై చిల్లీ, కొరియాండర్, పెప్పర్, జీరా, కసూరి మేతి, సోంఫ్, తర్వాత అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కొంచెం కొరియాండర్, ఇలాచీ, క్లోవ్, బిర్యానీ అండ్ సినమన్ తీసుకోవాలి. సో తీసుకున్న మసాలా అవన్నీ డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ డ్రై చిల్లీతో పాటు వేరే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టేసి అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు గీ అయితే మనం వేసుకోవాలి. అందులో ఇలాచీ, బిర్యానీ ఆకులు, క్లోవ్, సినమన్ ఇవన్నీ వేసుకొని ఒక 1 minute టాస్ చేసుకోవాలి. అందులోని గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసి ఒక 1 minute వరకు ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అవుతుండగా ఒక చిన్న జార్లో ఏవైతే డ్రై రోస్ట్ చేసుకున్నామో అవన్నీ ఫైన్గా పౌడర్ పట్టుకుందాం. అదే పౌడర్లో అల్లం, వెల్లుల్లి కూడా వేసేసి మిక్స్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల బిర్యానీకి ఆథెంటిక్ టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ అయితే బాగా వస్తాయి, మనం రెడీమేడ్ పౌడర్స్ వాడడం కన్నా. సో ఆ పౌడర్ని వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి 1 minuteకి మనమైతే మన మష్రూమ్స్ యాడ్ చేసి ఇంకొక 2 minutes వరకు ఫ్రై చేయాలి. 2 minutes ఫ్రై చేశాక కాస్తంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాం. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ కూడా చేయొచ్చు. అందులో ఫ్రెష్లీ చాప్డ్ కొరియాండర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాటిలో ముందుగా 1/2 hour నానబెట్టిన బాస్మతి రైస్ అయితే నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసేసి ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్ మూత అయితే పెట్టేయాలన్నమాట. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. ఇది ఒక 20 to 25 minutes అయితే మనకు పడుతుంది. సో దానిలోకి సైడ్కి రైతాకైతే ఇప్పుడు చూద్దాం. రైతా కోసం ఆనియన్, చిల్లీ, సాల్ట్ అయితే తీసుకుంటున్నా. అది ఒక బౌల్లోకి వేసి కర్డ్ వేసి మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ వేసి అయితే నేను మిక్స్ చేసుకుంటున్నా. అందులోని మనమైతే పోపు అయితే వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేయచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నాకైతే ఇలా రైతాలో పోపు వేస్తే టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇంతలోనే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇట్స్ సో ఫ్లఫీ. ఫస్ట్ టైం మీకు కొంచెం సాఫ్ట్ ఉంది అనిపించవచ్చు, బట్ అది కూల్ డౌన్ అయితే ఇట్ విల్ బీ పర్ఫెక్ట్. నేనైతే సర్వ్ చేసుకుంటున్నా ఒక ప్లేట్లో విత్ రైతా. అంతే, ఎంజాయ్ యువర్ హాట్ బిర్యానీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.